నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా కూడా అపోస్తల ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళి అడివనెక్కనంలో అక్కడ చూసుకొని మళ్ళీ మీ మధ్య కలవటానికి ఆయన ఉచితమైన కృపను బట్టి మనమందరం కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అట్టి స్థితి మనందరికీ కలగాలని మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈరోజు వాక్యాన్ని చదువుకొని దేవుని ఎదుట మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. విశ్వాసాన్ని బట్టి వారు పొడి నేలపై నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి అంట. ఇశ్రాయేలు ప్రజలు మోషే కలచాపమంటే సాపాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యింది. 2 పాయలుగా అయినప్పుడు వాళ్ళని 10 తెగుళ్ళు రాకుండా కాపాడి అందరినీ కూడా ఇశ్రాయేల్ జనాంగాన్ని వేరుపరిచి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని దేవుడు కోరుకుంటాడు. మోషేని ఎన్నుకుంటాడు. మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఆ ప్రజల్ని నడిపిస్తాడు. ఆ టైం విశ్వాసాన్ని బట్టి ఆ పొడి నేల మీద నడిచి వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా కొన్ని విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. దేవునితో మనం కలిసిపోయే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన కోసం, ఆయన పిలుపు కోసం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆ విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తున్నది లేఖనాలు తెలియపరుస్తుంది. మన విశ్వాసం అయితే అలా ఉంటుంది. రాను 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 సన్నగిల్లిపోతుంది. ఈ ప్రార్థనేనా, ఈ వాక్యమేనా, నేను చదివిందేగా, ఎప్పుడూ చేసే ప్రార్థనేనా అని మనకి సాతాను ధీమాగా చేస్తున్నాడు. ఆ ధీమాయే మనల్ని కొంపలు ముంచుతుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది. మన విశ్వాసం కోల్పోకూడదు, ప్రార్థనలో సన్నగిల్లిపోకూడదు. దేవుని ఎదుట మనం ఎలా కనపడాలంటే విశ్వాస వీరులుగా కనపడాలి. అప్పుడే జయజేతు వాళ్ళు ఏమయ్యారు? విశ్వాసాన్ని బట్టి అంట పొడి నేల మీద నడిచి వెళ్ళారంట. అలా సౌలు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలబెట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆయన దేవుడు ప్రణాళికలో మొదటి రాజుగా చేశాడు. ఫస్ట్ రాను రాను దేవుడికి ఇష్టడుగా బతికాడు. రాను రాను గర్వం పెరిగిపోయింది, సంపాదన పెరిగిపోయింది. ఆయనకన్నీ కూడా నేనే సంపాదించిన, నా తెలివితేటలు బట్టే జరుగుతుంది, నేను దేవుడు అంటే లెక్క చేయను లేతనుగా మారిపోయాడు. ఆఖరికి అభిషేకం ఇచ్చిన ఏలియాని కూడా ఆయన దుప్పటి సింగులుపి అవమానించే కాడికి వెళ్ళిపోయాడు. దేవుడు చూస్తున్న దేవుడు, ఎనుసున్న దేవుడు, గ్రహింపు చేసుకునే దేవుడు ఊరుకుంటాడా? మనమైతే ఊరుకోం కదా. దేవుడు అన్యాయస్తుడే కాదు కదా. ఆయనకి అన్నీ కూడా విశ్వాసంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నేనేంటి, నా కుటుంబం ఏంటి, నేను దేవుని సన్నిధిలో ఎలా కడుపై భక్తులు కూడుకోవాలి, నన్ను గాడిదలు పోతేనే ఎత్తుక్కునేటానికి వెళ్ళినప్పుడు అవి దొరకకపోతే ప్రవర్త ద్వారాగా అభిషేకించబడ్డాడు. అలా కృతజ్ఞత ఉందా ఆయనలో? లేదు. అందువలనే మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఏదో రోగం వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దేవుణ్ణి కొలుస్తున్నాం. అదే మన విశ్వాసం అయిపోతుంది. దేవా నువ్వే నాకు దిక్కు, నా కుటుంబాన్ని ఈసారి ఒడ్డెక్కించయ్యా, నీ సన్నిధిలో నేను కనబడతానయ్యా, నీ కృప నేను పొందుకుంటానని విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. తర్వాత తగ్గిపోతే దేవుడు ఎవరో మన ఎవరు. 1 రూపాయి కలిగితే చాలు, మనంత తోడు లేదు, నేనే సంపాదించా, నేనే చేసి. సౌలు కూడా అదే చేశాడు. అక్కడ ఏలియా ప్రవర్తన కూడా దుప్పటి చెంగుతోకి నానా ఇది చేసేసాడు. ఏలియాకే భయం వేసేసేటట్లుగా చేశాడు. తర్వాత ఏమైంది? దేవుడు తెలుసుకొని
మళ్ళా రాజుగా ఇంకొక రాజు కావాలని దావీదుని ఏర్పరచుకున్నాడు. ఈయనలో నుంచి బలమల్లా పోయి దావీదులోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేశాడు? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా అలా ఉంటున్నామేమో. మన విశ్వాసం సన్నగిల్లు పడి దేవుని మీద నమ్మకాలు పడి తాయితులని సోది చెప్పేవాళ్ళని ఆ విశ్వాసంలోనే బతుకుతున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాలు కట్టబడాలంటే యేసే మనకు శరణం. యేసు ద్వారాగే మన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతామని తెలుసుకోవాలి. ఆ విశ్వాసం లేని జీవితం వ్యర్థమైపోద్దని. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాన్ని కూడా చదువుతున్నాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటున్నాడు. నీలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నేను పరిశీలన చేసుకోమని నేను పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ ఆత్మ ఉన్నది, నాలో ఏ దోషం ఉన్నది, ఏ పాపం ఉన్నది, ఏ పట్ల నా పట్ల ఎలా జరుగుతుందని మనం తెలుసుకోవాలి. మన కుటుంబాలు జీవించబడాలంటే దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. దురాత్మ పనిచేసిందంటే మన కుటుంబాల్లో అన్ని చీలికలు వస్తాయి. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి. తల్లి ఒక దారి, పిల్ల ఒక దారి, తండ్రి ఒక దారి, భార్య ఒక దారి అయిపోతాం. మనిషికి ఒక దారిలో నడుస్తాం. సాతాను అలా మనల్ని క్రియేట్ చేస్తుంది. నీకు అంత గొప్పవాడు లేరు, నువ్వంత చదవరివి, నువ్వు మాటకారివి, నీకన్నీ తెలుసు అనే ఒక అహంభావంలో తీసుకొచ్చేసి దేవుణ్ణి దూరం చేస్తాయి. అట్టి స్థితి మనకు కలగకూడదని మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మన జీవితం అనుగ్రహించాలంటే విశ్వాసం మూలంగానే నీతిమంతులయ్యారు ఎంతోమంది. మనం ఆ విశ్వాసం మనలో ఉంటే మనము కూడా నీతిమంతులు అవటానికి సిద్ధపడదాం. అలాంటి వారికి ఉండాలని దేవుని ఆత్మతో మనం ఆయన పిల్లలు అనిపించుకోవాలంట. మన ముందర దావీదు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు అంటున్నాడు. మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైనడు అంటున్నాడు. ఏబుడు ఏమన్నాడు? ఏబు వంటి వాడు దేశంలో ఎవరూ లేరు అని బిరుదు పొందాడు. నీతిమంతుడు అంట ఆయన. ఏబు వంటి నీతిమంతుడు ఎవడో లేడని ఆయన ఒక సాక్ష్యం పొందగలడు. నువ్వు నేను ఏ సాక్ష్యం పొందగలిగావు? నీవు నేను ఏ సాక్ష్యం పొందగలిగి దేవుడి సన్నిధిలో గడుపుతాం? మనము అందగలమనా, ఐశ్వర్యవలమనా, డబ్బులున్న వాళ్ళమనా, జ్ఞానవంతులమనా? కాదు కదా. ఆయన ఉచితమైన బట్టి కృపను బట్టి నన్ను నిలబెట్టి ఆయన విశ్వాసంలో కొనసాగిస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకొని జీవితం అనుగ్రహించాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవుడి చేత ఆత్మ చేత ఎంతమంది అయితే నిలబడతారు వారు దేవుని కుమారులు అవుతారని. అలాగే విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పొడి నేల మీద నడిచి ఎర్ర సముద్రం దాటిన వారిగా ఉన్నారు. మనం ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుని నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది? భక్తి చేసేటప్పుడు ఎలా ఉంది? దేవుడి సన్నిధిలో గడిపేటప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ వచ్చినప్పుడు భయంగా వస్తాం. తర్వాత రాను సన్నగిల్లిపోతాం. ప్రార్థనలో వెనకబడిపోతాం. వెళ్దాంలే, చూద్దాంలే, నేను వెళ్ళేపడికి ప్రార్థన అయిపోదంటావా? వాక్యం చెప్తాడు కదా అనే ధీమాతోలో ఉంటున్నాం. కానీ పాటల్లో ఏమి నిజాయితీ ఉంది, సాక్ష్యాల్లో ఏముందని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం మొదటిగా భయభక్తులు కూడుకొని దేవుని సన్నిధిలో గడిపితే దేవుని దేవుళ్ళు మొదటి దానికంటే రెట్టింపు జీవితం అనుగ్రహిస్తానికి సిద్ధపడుతున్నాడు. ఏబుకి అదే చేశాడు కదా. మొదటి స్థితి కంటే 200 అభిషేకం పొందుకోగలిగాడు. నేను అభిషేకం పొందాలంటే దేవుని సన్నిధి ఏగరమే పరిగెత్తి దేవుని దీవెనలు పొందుకోవాలి. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటిపోయాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటున్నాడు. మరణం నుంచి అంట. ఇది మన శరీరం కాబట్టి మరణం. అదే మన ఆత్మకు మరణం ఉండదు ఆయనలో ఉంటే. మన ఆత్మని ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన మరణంలోనికి పాలు పొందే కృపను మనకు దయచేయాలని, మనకి
జీవంలోనికి నడవాలంట. ఆ జీవ మార్గం తెలుసుకొని అయ్యా నువ్వే ఇప్పటి వరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకోలేకపోయాము, మా విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడినని నీ వాగ్దానం చర్చించవనయ్యా. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడుస్తారో వారు దేవుని పిల్లలు అవుతారని నీ లేఖనాలు బట్టి మేము తెలుసుకున్నామయ్యా. అయ్యా నీ చిత్తంలో మమ్మల్ని చేసయ్యా. విశ్వాసాన్ని బట్టి తీర్పులోనికి రాక అయ్యా రేపు తీర్పు దినం అనేది ఉన్నది. ఆ తీర్పులో మేము నిలబడాలంటే మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. మా విశ్వాసం లేనిదే వ్యర్థమైన జీవితం అని మేము ఇప్పుడు తెలుసుకున్నామయ్యా. నీ కృపలో నన్ను దాసయ్యా, నీ చిత్తంలో నన్ను నడిపించయ్యా. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే స్థితిని మాకు దయచేయ్యా. నీ సన్నిధిలో రేపు నీ నాకడొచ్చిన మా పాపడొచ్చిన నీ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు తీర్చబడే కృపను మాకు దయచేయమని ఎంతమంది అయితే తీర్మానం చేశారు ఈ రాత్రికాల సమయంలో వారందరూ కూడా ఈ శ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. అక్కడ రెండో మరణం అంటూ ఉండదు. ఆయన కృపలో మనం భద్రపరిచి నిన్ను నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే కృపను మనందరికీ దయచేయబడును గాక. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి